సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల సమస్యలు, చిన్నపిల్లల వైద్యం, గుండె, చెవి, ముక్కు, గొంతు, కళ్ళు, చర్మ సంబంధిత దంత వైద్యులతో సహా పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఆరోగ్య సిబ్బంది తదితర అధికారులు వైద్య శిబిరాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి వైద్యం చేయించుకోలేని వారికి ఈ వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గుండె, చర్మ సంబంధిత, చిన్న పిల్లల వైద్యం వంటి 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కొల్లిపర పరిసర ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు శిబిరానికి విచ్చేసి 600 మందికి పైగా వైద్య సేవలు పొందినట్లు చెప్పారు. కొల్లిపర వైద్యశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో స్కానింగ్, ఇతర వైద్య పరికరాలు, టెక్నీషియన్ల ఏర్పాటుతో పాటు రాబోయే రోజుల్లో కొల్లిపర వైద్యశాలలో బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ అంకిత భావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీపీ, ఎంపీటీసీలు తదితరులు వైద్య శిబిరానికి ఎంతో సహకరించారని అన్నారు. ప్రజల సంక్షేమానికి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, సుమారు 7,000కు పైగా పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.